భక్తులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ పౌర్ణమి. ఈరోజు మనం దాదాపు ఒక హైందవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గురు పూజలు జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఇది కొత్తగా ఇప్పుడు చేసుకున్నటువంటిది కాదు. మన వేద కాలం నుండి గురు పూజోత్సవాన్ని చేసుకునే సంస్కృతి మనది. ఇక్కడ గురు పూజ ఎక్కడ మనకు మొట్టమొదటిసారి కనబడ్డది, అసలు గురుతత్వం అంటే ఎప్పుడు కనబడ్డది, ఈ రోజు మనం ఎందుకు చేసుకోవాలి, ప్రత్యేకించి ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటివి. అయినా మళ్ళీ ఒక్కసారి మనం ఈ రోజు ఈ ఉత్సవ సందర్భంగా ఒకసారి మనము కాస్త స్మరించుకోవడం అనేటువంటిది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. ఇది ఉపనిషత్తులోని ఒక వాక్యం. ఈ ఉపనిషత్తులు ఎక్కడ నుండి వచ్చాయి, మరి దీన్ని ఎక్కడ నుండి మొదలు పెట్టారు అంటే కూడా మనందరికీ తెలుసు, ఆ గురు స్తుతి నుండి ప్రారంభమైనటువంటిది. గురు గీత, గురు స్తుతి ఎక్కడ మొట్టమొదటిసారిగా విన్నామంటే ఇప్పటిది కాదు, అది కూడా స్కాంద పురాణంలో మనం విన్నటువంటి మాట. వ్యాప్తమైన చరాచరం అని చదివేటువంటి ఈ గురు గీత ఎక్కడ నుండి వచ్చింది అంటే స్కాంద పురాణంలో నుండి వచ్చింది. స్కాంద పురాణంలో మనకు చెప్పేటువంటి చోట అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని కూడా చెప్తారు. అజ్ఞానం అనేటువంటి చీకటిని తీసేసి జ్ఞానం అనేటువంటి వెలుగును కాటికి అర్థేటువంటి వాడు గురువు. అమ్మ లేకుండా మనం నడకలు లేవలేదు, అన్నం తినడం లేవలేదు. ఎవరైనా ఇంటికి వస్తే ఎలా పలకరించాలో, ఎలా మాట్లాడాలో ఇవన్నీ నేర్పినటువంటి వాళ్ళు అమ్మనే. కాబట్టి అమ్మ తొలి గురువు. ఈరోజు గురు పూజ వచ్చాం కాబట్టి మనం ఎవరికి పూజించాలి అంటే మొట్టమొదటి ఇంట్లో ఉన్న అమ్మనికి నమస్కరించి అమ్మను పూజించడం అనేది అప్పుడు అసలు పుణ్యం మీకు వస్తుంది అన్నది అందరికీ తెలుసు. అయినా నేను చెప్తున్నాను ఏంటంటే మొట్టమొదటి తొలి గురువు అమ్మ. మా నాన్న పక్క పక్క నిల్చోబెట్టి పాదాలకు నమస్కరించుకుంటే అంతకంటే పుణ్యం ఇంకొకటి ఉంటుంది. ఇక మూడవది అసలు గురువు. ఏ గురువు అంటే చిన్నప్పుడు చదువు చెప్పిన వాడు గురువే, ఒక లోక జ్ఞానాన్ని ఇచ్చిన వాడు గురువే, ఆ అద్భుతమైనటువంటి ఆ పరజ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు గురువులే. మరి గురువులు ఎంతసేపు ఏం చెప్తున్నారు, ఆ జ్ఞానాన్ని వదిలేయండి, జ్ఞానాన్ని తెచ్చుకోండి, ఈ జ్ఞానంతో మీరు ఉండండి. అందుకే కదా మనం చెప్తున్నాం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని మనం కోరుకున్నాం. మనకి ఆ స్వామిని ప్రార్థిస్తున్నాం. గురువుని ఆ త్రిమూర్తులతో ఎందుకు మనం సమానంగా సమన్వయం చేసి చెప్తున్నాం అంటే ఏమీ లేదు, మనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని, ఒక మంచితనాన్ని, ఒక ఆ బ్రహ్మతో సమానం. బ్రహ్మ ఎలాగైతే సృష్టిని సృష్టిస్తాడో ఒక గురువు తన శిష్యుల్లో అలాంటి మంచి లక్షణాలు, సద్గుణాలని, జ్ఞానాన్ని పుట్టించడం అనేటువంటి ఒక క్రియేటర్ చేసే పని బ్రహ్మ చేస్తాడు. కాబట్టి ఈయన బ్రహ్మతో సమానం. తర్వాత ఆ మంచిని మనలో ఎప్పుడూ నిలుపుకోవడం కోసం ఈయన నిరంతరం వాడు ఆలోచన చేస్తారు. మనం ఏదైతే జ్ఞానాన్ని నేర్చుకున్నామో ఆ జ్ఞానాన్ని మర్చిపోకుండా నిరంతరం మన దగ్గర పెట్టుకొని ఇది మంచి, ఇది చెడు, నేను ఈ మంచినే చేయాలి, ఈ సత్యాన్ని పలకాలి, పెద్దల్ని గౌరవించాలి, దేశం అంటే ప్రేమ ఉండాలి, ధర్మం అంటే అనురక్తి ఉండాలి. ఇవన్నీ నేర్పించిన ఎవరు? ఇవన్నీ గురువే చెప్తాడు. లేదా గురువు మార్గంలో మనం నడిస్తే తెలుస్తుంది. కాబట్టి గురువు అనేటువంటి వాడు ఆ త్రిమూర్తులతో సమానం. అలా మంచిని రక్షించి ఆ తర్వాత ఇన్ని చేసినా మన బుద్ధి, కలియుగ బుద్ధి, మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఇంకేదైనా చేయకూడదు పనులు చేసినా, దుష్టులతో స్నేహం చేసినా, దుర్మార్గులతో కలగా ఉన్నా, ఇలాంటప్పుడు మన బుద్ధి 10 ఒక్కర్లు వెళ్తుంది. కాబట్టి అలా ఉన్నప్పుడు ఆ లయకారకుడైనటువంటి మహేశ్వరుడు ఏం చేస్తాడో గురువు కూడా అలాంటి చెడును తీసేయడం కోసం చేసేటువంటి ఆషాఢ మాసం, ఆషాఢ పూర్ణిమ అనగానే గురు పూజోత్సవం ఇది అందరం చేస్తాం. ఎక్కడ ఏ చోటైనా గురుమూర్తిని గురు రూపంలో ఉన్న దేవతామూర్తులైనా, లేదా మనకు జ్ఞానవంతులు చేసిన గురువులైనా, లేదా ఎవరు దొరకకపోతే ఎప్పుడో ఒకప్పుడు చిన్నగా మనకు ఒక మార్గదర్శనం చేసిన గురువైనా, ఎవరైనా పెద్దలైనా, అమ్మ నాన్నైనా, వీళ్ళని
మనం గౌరవించుకోవడం, సన్మానం చేసుకోవడం ఈ రోజు మనం గురు పూజ చేయవలసినటువంటి మొట్టమొదటి. అసలు ఈ రోజు ఆషాఢ పౌర్ణమి రోజు ఎందుకు చేసుకోవాలి అంటే గురు పరంపరకు నాంది అయినటువంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుగాలకు గురువు అయినటువంటి ఏ వ్యాసుల వారైతే ఉన్నారో ఆయన జన్మించినటువంటిది ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి కృష్ణ ద్వైపాయనుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని వ్యాసుడు అన్నాం. ఎందుకు వ్యాసుడు అన్నామంటే వ్యాసము అంటే ఏర్పాటు చేయడం, విభజించడం. మనకు తెలుసు, ఒక వృత్తాన్ని గీసి మధ్యలో రాస్తే వ్యాసం అంటుంటారు కదా గీత. ఆ గీత ఏంటంటే కలగా పులకంగా ఉండి ఎవరికి అర్థం కానటువంటి అంత కుప్పగా రాసి పోసినటువంటి వేదాలని చక్కగా విభజించి ఏ వేదానికి ఏ రకమైన భావం రావాలి అని వాటన్నింటినీ చతుర్వేదాలుగా విభజించినటువంటి వాడు కనుక వ్యాసుడికి మనం పూజ చేయాలి. ఆయన పుట్టినంటే అవునండి పొద్దున్నే వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు అని పొద్దునే కనిపెట్టుకున్నాం. సరిపోయిందా? ఈరోజు పుణ్యం వచ్చిందా? అస్సలు రాదని నేను చెప్పలేదు, ఆయనే చెప్పారు. ఎక్కడ చెప్పారమ్మా? సాక్ష్యం ఏంటి అంటే మీరు అడగండి. ఎందుకంటే ఆయన చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, మహాభారతాన్ని రాసిన తర్వాత అయ్యా ఇన్ని రాజావు కదా, ఇన్నింటిలోని అసలు సారం ఏంటి అని అడిగారంట అప్పట్లో. అడిగితే పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అన్నారు. వీటన్నిటి అర్థం ఒకటేనయ్యా, మీరు పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, పరులకు ఏదైనా నష్టం చెయ్యాలని చూస్తే అదే పాపం, ఆ రెండు లేకుండా చేస్తే చాలు అన్నారట. ఇది గురువు గారు ఇచ్చేటువంటి సందేశం. మరి ఈ గురువు అనగానే ఇలా మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన వాళ్ళ గురువులు, పీఠాధిపతుల గురువులు అంటే గురు పరంపర బోల్డ్ అని ఉంది. ఆనాటి వ్యాసుడి నుండి నేడు నాకు అక్షరాలు నేర్పిన గురువు వరకు నాకు గురువు పరంపర ఉంది. అందుకే కదా మనము అందరినీ వరుసగా పూజ చేస్తూ వస్తాం. ఈ సనాతన ధర్మం గురించి ఏదైతే ఉందో మొత్తం సారాన్ని 4 వేదాలు కాదు, ఆయన రాసినవి కాదు, విభజించారు. కానీ అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతం వీటిలో ఉన్నదే తప్ప ఈ రోజు కూడా మీరు ఏదైనా చూస్తే ఇక్కడ ఏది జరుగుతుందో అది మహాభారతంలో ఉన్నట్టే, ఇక్కడ ఏదైనా జరగలేదంటే అది మహాభారతంలో లేనట్టే. అంటే అంత విజ్ఞానాన్ని అంత ద్రష్టగా దూర దృష్టితో చూసి ఈ రోజు మనం ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అని కనుక్కున్నటువంటి, వినిపించినటువంటి, ఆ లిఖించి పెట్టినటువంటి ఆ వ్యాసుల వారిని ప్రార్థించుకునే ముందు పుట్టి ప్రార్థించే పొద్దు లేస్తే మీరందరూ పాజిటివ్ శక్తి ఉంటుంది కాబట్టి గుళ్ళో కూర్చోవడమే శ్రేష్టం. అయినా సరే నా ఇంట్లో కూడా కాస్త పాజిటివ్ గా ఉండాలి కదా, మరి నా ఇంట్లో కూడా ఆ సంస్కారం అందాలి కదా. ఈ రోజు నేను ఉన్నాను అంటే ఈ సంస్కారం నేను ముందు తరానికి చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీరందరూ పెద్దలు కాబట్టి పిల్లలందరినీ బయటకు పంపించేసి, పిల్లలందరినీ కాలేజీకి పంపించేసి మనం మాత్రం గుడికి వస్తే ఆ కాలేజీకి పోయిన పిల్లలకి ఎట్లా తెలియాలి? గురు పౌర్ణమి రోజు నేను కూడా పూజ చేయాలి, నేను కూడా సంస్కారం అందుకోవాలి, నేను కూడా నా వంశానికి నా జాతికి మూలమైనటువంటి నా సంస్కృతి సంప్రదాయాలు అందించగలిగినటువంటి ఆ పరంపరని అందుకోవాలని మనకి ఎట్లా తెలియాలి అంటే మన ఇంట్లో పొద్దున పూజ చేయాలి. పేరుకు వ్యాసుడి పట్టం పెట్టినా, వ్యాసపీఠం పెట్టినా అక్కడ ఓ పురాణం ఇంట్లో ఉంటాయమ్మా పురాణాలే అడిగితే ఇదిరా దాని కథ, ఇదిరా దాని అంతరార్థం, ఇదిరా అర్థం అని చెప్పేలాగా వాళ్ళ నోట్లో ఉండడం కోసం దానికి వచ్చినటువంటి వాక్యం పుక్కిరి పురాణం. పుక్కిరి పురాణం అంటే ఈ రోజు మనం చెప్తున్నట్టు అబద్ధాలు అని కాదు, మనము అన్నిటికీ అర్థాలను విపరీత అర్థాలుగా చేసి చూపెట్టేటువంటి ఒక సినిమా ప్రపంచంలోకి వెళ్తే వాడు గురువుని అరే గురువు అంటాడు. వాడు ప్రతి వాక్యాన్ని వ్యతిరేకించి మాట్లాడినా మన ఒంట్లో రక్తం మరగదు. ఎందుకంటే మనం హిందూ జాతి కదా, మనం హిందువులం కాబట్టి ఏమన్నా ఓ పండగ కొట్టినా ఏం చేసినా చెలగలేని జాతి, చాలా ఓపికగా ఉన్న జాతి ఏంటంటే హిందూ జాతి. కానీ అది కాదు, ఎప్పటికప్పుడు నీ ధర్మాన్ని, నీ సంస్కృతిని, నీ సంస్కారాన్ని, నీ గ్రంథాలని బతికించుకోవడం కోసం, అందులో ఉన్నటువంటి ఆ ధర్మ సూక్తుల్ని తెలుసుకోవడం కోసం మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇన్ని పుస్తకాలు ఏమనుకొని పెట్టుకుంటామన్నా, మనం ఏమన్నా లాయర్లమా ఆ పుస్తకాలు తెచ్చుకొని చదివితే మనకి ఫీజు రావడానికి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం గ్రంథాలయాలకు వెళ్ళి చదువుతున్నామా? లేదు. గ్రంథాలయాల్లో చదవకపోయినప్పటికీ పర్వాలేదు, మనకున్న జ్ఞానాన్ని పెద్దల ద్వారా విన్నప్పుడు దాన్ని 10 మందికి పంచుతున్నామా లేదా అది మనం చేయకపోతే, ఆ వేద వాక్యాలను మర్చిపోతే మన సంస్కృతి పూర్తిగా రోజు రోజుకు దిగజారుతుంది. ఇప్పటికే పెద్దవాళ్ళు తప్ప చిన్న పిల్లలు ఎవరు పూజ చేయలేనటువంటి స్థితిలో
కాబట్టి మనం పండుగల్లో ఏం చేసుకోవాలంటే నా జాతిని, నా సంస్కృతిని, నా గ్రంథాలని వీటిని రక్షించుకునే ప్రయత్నం ఏ పండుగనైనా చేసుకోవాలి. ఇదే వ్యాసుల వారు చెప్పారు. మరి వ్యాసులకు ఇష్టం ఉంది కదా అని మనం పండుగ చేసుకున్నప్పుడు కాస్తంత పాయసం వండి పెట్టి ఇంకేదో చేస్తే లేకపోతే వ్యాసుడిది అంటే కాదట. మరి ఏం చేయాలి? ఏం లేదమ్మా మేమందరం గురు చరిత్ర చదువుతున్నామంటే అది కూడా మీకు సరిపోదు. ఏం చెయ్యాలి? మరి ఏం చెయ్యాలి అంటే ఆ గురువుల యొక్క ఆశల్ని, ఆశయాల్ని మనం పరివ్యాప్తి చేయాలి. వాళ్ళకేం ఆశలు ఉంటాయేమో, గురువులు అంటే పరిచయాలు కదా అనుకుంటున్నారేమో. గురువుకు ఒక ఆశ ఉంటుంది. మరి వ్యాసుల వారి ఆశ ఏంటి? ఆశయం ఏంటంటే ఈ జగత్తు ఉన్నంత వరకు నాలుగులో ఉన్న ప్రతి వాక్యం అందరికీ అందాలి. అందుకోసం కదా భగవద్గీతను అందించింది. అందుకోసం కదా విష్ణు సహస్రనామం అందులో ఇమిడ్చి మరీ ఇచ్చింది. మరి ఇన్నింటిని ఎంతమంది పుక్కిట పెట్టుకున్నారు అంటే ప్రశ్నార్థకమే. ఈ ప్రశ్నార్థకాన్ని మర్చిపోయి కనీసం ఈ రోజు ఎంతో కొంత నేర్చుకున్నాం. 2 శ్లోకాలు నేర్చుకున్నాం, ఒక స్తుతిని చదువుకున్నాం. ఈ నేర్చుకున్న దాన్ని మరి ముందు తరానికి పంపించాలి. కాబట్టి ముందు తరం ఎవరు? పిల్లలందరినీ బడికి పంపించేసి కాలేజీకి పంపించేసి చేసుకున్నా కనీసం సాయంకాలం అయినా అందరం కలిసి కూర్చొని ఈ పనిని, ఏ పని? ఇది పురాణాలున్నాయినన్నా, ఇంత పాఠం ఇదినన్నా, భాగవతం ఇదినన్నా, ఏది తృప్తి లేక ఆయన చివరికి ఎందుకు రాశాడినన్నా చెప్పచ్చు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. పరీక్షిత మహారాజు గురించి విన్నారా అందరూ? విన్నా. పాపం ఆయన ఇంకా 10 రోజులు, వారం రోజుల్లో చచ్చిపోవాలి కదా. ఆయన ఒంటి మీద కట్టుకొని పైన ఉన్నాడు. అప్పుడు ఈ వారంలో చచ్చిపోయే ఆయన ఒక ఆలోచన వచ్చింది. ముక్తి కలిగే విధానం ఏదైనా ఉందా అంటే భక్తి మార్గం ఉంటుంది, మోక్షం పొందే జ్ఞానం ఉంటుంది అంటారు. ఆ మోక్షం ఏమిటి అంటే ఈయన గట్టిగా భగవంతుని నమ్మాడు. దేవుడిని నమ్మితే జరిగేటువంటి మంచి ఏంటో తెలుస్తుంది. గట్టిగా నమ్మాడు కాబట్టి ఆ పక్క నుండి శుభమహర్షి వచ్చాడు కాబట్టి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి 7 రోజులలో నేను ముక్తి పొందుతానంటే, అయ్యో 7 రోజులు ఏం కర్మ, 7 రోజుల్లో బోధ పొందొచ్చు అన్నాడు. మనమైతే అమ్మో 7 రోజులలో మనం ఏం చేస్తాం, 7 రోజుల్లో చచ్చిపోతాం అని ఏ సినిమా పోదాం, ఏ సీరియల్ కొనుక్కోలేదు, ఏమేమి కోరికలన్నీ మన కోరికల చిట్ట బోర్డు వస్తుంది. పాపం ఆయనకు ఆ కోరికలు రాలేదు. ఈ వారం రోజులే నాకు గడువు ఉంది. ఈ వారం లోపల నేను ముక్తి పొందేటువంటి ఆ దేవుడి పాదాల చెంత ఉండడానికి నాకు కావలసినటువంటి జ్ఞానం, ఇదే ఆయన కోరుకున్నాడు. శుభమహర్షి మొదలు పెట్టింది ఏంటో తెలుసా? సప్తాహం. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు భాగవత సప్తాహం అని. ఆయన మొదలు పెట్టాడు. 7 రోజులు నిరంతరం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా వాడు ముక్తి పొందాడు. గురువు గొప్పతనం అంటే ఏంటి అంటే ముందు మన మనసులో గట్టిగా నిర్ణయించుకుంటే, గట్టిగా అనుకుంటే ఆ భగవంతుడు మన ముందుకు వస్తాడు. భగవంతుడు కనుక మనకు అందాలి, భగవంతుడు మనకు కనబడాలి అంటే దానికి మధ్యలో ఉండే వారికి గురువుని ఎవరు పంపించారు? భగవంతుడే పంపించాడు. కాబట్టి నమ్మాల్సింది ఎవరిని? భగవంతుడిని నమ్మితే గురువును మనకు పంపిస్తే ఆ గురువు మనకు జ్ఞానం ఇస్తే ఆయన జ్ఞానం మనం ఆ జ్ఞానంతో నిత్యం పడే దాంట్లో ఇప్పుడు ప్రస్తుత కాలానికి అనేక మంది గురువులు ఉంటారు. గురువులు ఎప్పుడూ మంచి మాటలే చెప్తారు. ఈ రోజు అన్ని పాఠశాలలో గురు పూజోత్సవం కూడా చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మొన్నటి వరకు టీచర్స్ డే ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఆచార పౌర్ణమి, గురు పౌర్ణమిగా కూడా చేసుకుంటున్నాం. ఎందుకంటే మంచి మార్గంలో వెళ్ళాలి కాబట్టి. స్కూల్లో చేయడం ఎందుకు అంటే పసిపిల్లలు రేపటి భవిత కాబట్టి. మనం ఇది చేసినా రేపటి కాలం పోయే కాలమే కానీ వచ్చే కాలం కాదు కాబట్టి రేపటి ఎదిగే పిల్లలకు ఆకాశంతో చెబితే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనకు ఆనాటి కాలంలాగా చుట్టుపక్కల ఎవడో రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు మన సంస్కృతిని కాపాడలేదు అనేటువంటి రాక్షసులు ఉన్నారంటే ఆనాటి రాక్షసులు కోడలు, మీసాలు ఇంకేమో ఉండొచ్చు. రాక్షసులు ఇక్కడ కూడా కనబడుతుంటారు. వేషం అలాగే ఉంటుంది కానీ రాక్షసత్వం ఉంటుంది. ఇది ఒక్కటేనా అంటే మొన్న చూసినాం. 4 ఏళ్ల కిందనే కరోనా వచ్చినప్పుడు అదొక రాక్షసి. ఆ రాక్షసి వచ్చింది, ప్రాణాలన్నీ తీసుకొని పోయింది. మరి అలాగే అనేక రకాల రాక్షసాలు ఉన్నారు. అందులో మొట్టమొదటి కాలుష్యం అనే రాక్షసు. ఈ కాలుష్యం అనే రాక్షసిని సంహరించడానికి కూడా మనకి ఇది ఎక్కడ ఉందమ్మా పురాణాలలో, మీరు ఊరికే చెప్తున్నారని అనగండి. గట్టిగా ఇంటికి వెళ్ళి అది చూడండి. మనం ఏం చేస్తాం? ప్రకృతే పరమాత్మ, ప్రకృతి లేకపోతే లేదు. నేను నా గంగా మాతను పూజిస్తాను, పొద్దున్న లేస్తే నా తులసి మాతకు దీపం పెడతాను, నేను ప్రతి శ్రావణ మాసంలో చెట్టుకు పూజ చేస్తాను, కార్తీకంలో ఉసిరి చెట్టుకు పెళ్లి చేస్తాను. ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? ప్రకృతిని పరిరక్షించాలి.
పరిరక్షించమని. మంట పెట్టి కాలుస్తే వాతావరణం అంతా కాలుష్యం, భూమిలో వేస్తే జెండా తల్లి భూమాతను కొలుస్తాం కదా, పొద్దున్న లేవగానే సముద్రవతని అని దండం పెడతాం కదా, కాలు కింద మోపే ముందు దండం పెట్టుకోవాలనే సంస్కృతి మనకి చెప్పారు కదా. అలాంటి భూతల్లిని తెలియకుండా కాలుష్యంతో నింపేసి తల్లి గర్భం నిండా ప్లాస్టిక్ తో నింపాం. ఎందుకు ప్లాస్టిక్ తో నింపామంటే మెదడు తెలుసు, శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, శనగలన్నీ ఏం చేస్తారా ప్లాస్టిక్ డబ్బాలు మరీ కొనుక్కొచ్చి ఇస్తారు. ఇక పెళ్ళయింది, పేరెంట్ అయింది, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని కోరిక ఎక్కువ, ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు పైసలు తక్కువ కావాలి, ప్లాస్టికే దొరుకుతుంది కాబట్టి ప్లాస్టిక్ తీసుకొచ్చి మళ్ళీ మొహాలు పడతారు. ఈ డబ్బాలు డోళ్ళని ఏం చేసుకుంటున్నారు, 2 రోజులు వాడినాక భూమిలో పడేస్తున్నారు. ఇది ఎవరి కాలుష్యం? అంటే ఏ భూమిలో అయితే కలిగినటువంటి విష తుల్యమైనటువంటి మందులను కొట్టిస్తూ పంటలు ఇస్తున్నటువంటి ఈ ఆహారం కూడా పండకుండా పోతుంది. అలా కాదమ్మా, నేను భూమిలో ఎక్కడేస్తున్నా, అది హైదరాబాద్ నగరం ఎటు చూసిన రోడ్లే అంటే ఈ రోడ్ల మీద తింటున్నటువంటిది ఏంటిగా ప్లాస్టిక్ కవర్లు, గోమాతలు. మరి పొద్దున్న లేస్తే పూజ చేసి నేను హిందువును అంటే సర్వదేవతమైనటువంటి నీ గోమాతను చంపుతున్న పాపం కాదా? గోహత్య పాపం ఎంత గొప్ప, ఎంత పాపమో తెలుసా మీకు ఎవరికైనా? రాముడికి తెలుసు, అందుకే రామేశ్వరంలో అక్కడ ఆయన 12 నదులు ఎన్నో ఉన్నాయి కదా, వాళ్ళ స్నానాలు చేసి ఆ తర్వాత అక్కడ రామేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడట. ఎందుకు? గోహత్య పాపం ఉండకుండా. మరి ఇప్పుడు తల ఏదో అంటే చుట్టిలా పాపం తల పిడికెలన్నట్టు మీ అందరి పాపం అందులో ఊడగట్టుకుంటున్నామా లేదా? కాబట్టి మనం ఏం చేయాలి? ప్లాస్టిక్లు అనేది మాయం చేయాలి. మాయం ఎట్లా చేస్తాం? ఇంతమంది స్త్రీమూర్తులు ఎవరింట్లో వాళ్ళు ఒక బట్టతోటి చచ్చి కొట్టుకుంటే షాపుకు పోలేమా? బిజీ కాబట్టి మనందరం ఎప్పటికప్పుడు పోయి అరే ప్లాస్టిక్ కవర్ లేదా, కవర్లు లేకుంటేనయ్యా అని వాడిని మళ్ళీ తింటాం. నిజానికి ఇది ఎవరి మట్టుకు వాళ్ళు మన రక్షణలో, జాతి రక్షణలో, భూమాత రక్షణలో, గోమాత రక్షణలో భాగంగా ఎంచితే కాలుష్యం చేయకపోవాలి. అప్పుడే కార్తీక మాసంలో మనం చేసేటువంటి నదీ స్నానం యొక్క పుణ్యము, ప్రతినిత్యం మన ఇంట్లో చేసే తులసి మాత పుణ్యము మనకి దక్కుతాయి. అప్పుడప్పుడు గోమాతకు, గోశాలకు వెళ్ళి చేసే పుణ్యం కూడా దక్కాలి అంటే ప్రకృతిని, పరమాత్మ అని నమ్మాలి. ఇది మనం నమ్ముతామా కాదా అంటే సైన్స్ చెప్పింది కూడా అదే. మనకు కనపడకుండా ఉండేటువంటి సమ్ ఎనర్జీ అందరు సైన్స్ పెద్ద చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ నేచర్ వెనకాల ఒక శక్తి ఉంది, అదే న్యూటన్ చెప్తాడు, ఇంకెవరైనా చెప్తారు. ఎవరు చెప్పినా మన ఋషులు ఆనాడు చెప్పింది కూడా ఆ చైతన్యం అనేటువంటిది తల్లి పరాత్పరేశ్వరి ఆ చైతన్య శక్తిని కలిగి ఉంటుంది. అందుకని అలాంటి శక్తి ఉన్నటువంటి ఈ శక్తిమయమైనటువంటి ఈ సంతోషంగా ఉన్నామా? నా ఇంట్లో నిత్యం జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఇవి ఉంటాయి ఇల్లు. లేదమ్మా నా ఇల్లు చాలా పగలబందిగా ట్రిప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాను, చక్కగా చుట్టూ ఎలక్ట్రిక్ పెట్టాను, సోలార్ సిస్టమ్ ది అన్ని పెట్టాను అంటే అది ఇల్లు అని నేను అనను. ఇల్లు ఇసుకతోనూ సిమెంట్ తోనూ కట్టేది ఇల్లు కాదు. మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, ఆత్మీయత, అనుబంధాలు అనేటువంటి సంబంధాలతో, ఆ బాంధవ్యంతో కట్టుకుంటే ఇల్లు. ఇంట్లో చిన్నపిల్లలు బాగా ఉంటారు, వాళ్ళు ఆడుతుంటే పాడుతుంటే ముసలోళ్ళందరికీ 300 ఆరోగ్యం వస్తుంది. ఇది అవునా కాదా? పెద్దోళ్ళందరూ చెప్పాలి. మీ ఇంట్లో మనవాళ్ళు ఆడుతుంటే మీకు ఆరోగ్యం కలుగుతుందా, కలగదా? ఆరోగ్యం సిక్ అయిన వాళ్ళు కూడా చక్కగా పిల్లలు మాట్లాడుతుంటే మొబైల్ నుండి బాగా నడిచిస్తున్నాడయ్యా మా పెద్ద ఆయన అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? ఉన్నట్టున్నారు, చెప్పట్లేదు కాస్త మొహమాటుకొని. కానీ ఎవరైనా సరే ఇంట్లో పసిపిల్లలు తిరుగుతుంటే ఆరోగ్యం వస్తుంది. ప్రపంచం అంతా ఒక ఇల్లు అయినట్టయితే ఆ ఇంటికి ఉండే దేవాలయం ఏంటో తెలుసా? భారతదేశం అని పెద్దలు చెప్తారు. ప్రపంచం అంతా ఒక ఇల్లు అయితే ఆ ఇంటికి ఉన్న దేవాలయం భారతదేశం. మేము నమ్మకం లేకపోతే ఇప్పుడు చూడండి, వెనక్కి వెళ్ళి ఏ రుచి, ఏ భగవంతుడు పుట్టినా ఇక్కడే పుట్టాడు, అవునా కాదా? భగవంతుడు అవతారం ఎత్తాడంటే దేవుడింట్లో అవతారం ఎత్తుతాడా? దేవుడు ఎక్కడైనా ఎత్తాడా? అందుకే కదా ఇది పుణ్యభూమి, ధన్యభూమి అని మనం చెప్తాం. ఈ పుణ్యభూమి, ధన్యభూమి, ఋషులు నడయాడినటువంటి భూమి, హిందూ భూమి ఏదైతే ఉందో ఇక్కడ మనం మనంగా మిగలాలి అంటే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా చేయాలి అంటే ఈ పండగ ఏదైతే ఉందో ఈ గురు పౌర్ణమి రోజు తప్పనిసరిగా గురు పరంపరలో ఉన్న ఈ సనాతన ధర్మ రక్షణని, వాళ్ళ ఆశల్ని, ఆశయాల్ని కాపాడుకోవడమే ఈ పండగ. అందరం ఆ దారిలో నడుద్దాం. జై శ్రీరామ్.